సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల మెడల్ నుంచి గొలుసులు లాక్కోవా అంటూ ఎమ్మెల్యే బహిరంగంగా నేరాలను ప్రోత్సహిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులో రాకేష్ రెడ్డిని గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని అంటున్న వినయ్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఆర్మూర్ నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించడం లేదని, అభివృద్ధి చేయాలని చెప్పేసి చలో అంకాపూర్కు కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వినయ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే మీరు చలో అంకాపూర్ పిలుపునిచ్చారు, ప్రధానంగా ఎందుకు పిలిపించడం జరిగింది? మొన్న నిజామాబాద్లో 17వ తారీఖు నాడు రణబేరి కార్యక్రమం బీజేపీ నిర్వహించింది. సరే, యువకుల కోసం ఒక కార్యక్రమం తీసుకురు కావచ్చు అని అనుకున్నాం. దాంట్లో రాకేష్ రెడ్డికి అవకాశం రాగానే ఇక వాడన్నీ కూడా రెచ్చగొట్టే మాటలు, ప్రజల్ని, యువకుల్ని అందరినీ కూడా రెచ్చగొట్టుకుంటా ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్ సమయంలో స్కూటీలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రో ఇవ్వలేదు గనక కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన షోరూమ్ల మీద పడి స్కూటీలు ఎత్తుకపోండి అనేది ఒకటి. రెండవది, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు కనుక మీరు కాంగ్రెస్ నాయకులు ఇళ్ల మీద పడి పైసలు ఎత్తుకపోండి అనేది రెండవది. ఈరోజు కూడా ఇంత జరగంగా వానికి అసలు తెలివి ఉందా లేదా నాకు తెలియదు. ఇంత జరగంగా మళ్ళీ మీడియా ప్రతినిధులకు ఏమని చెప్తుండు, ఏదైతే వీళ్ళు కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తామన్నారో ఇవ్వలేదు గనక ఎలక్షన్ సమయంలో లీడర్ల ఇళ్ల మీద పడి బంగారం ఎత్తుకపోండి అని చెప్తుండు. అంటే వీడు ప్రతి ఒక్క అంశాన్ని తప్పుదో పట్టిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుండు కనుక మేము ఈరోజు వాని ఇంటికి పోయి వానికి ఒక షాక్ ఇవ్వాలనే ఆలోచనతోని వాడు మళ్ళా ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దనే దాని మీద పోయినాం. కానీ వాని మతి స్థిమితం లేదు, తప్పకుండా వానికి డాక్టర్ చూపెట్టాల్సిన అవకాశం ఉంది అని చెప్పి తెలియదు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? అసలు వాడికి ఏం హామీ ఇచ్చిండు, ఏం చేసిండని? వాడు ఎలక్షన్ సమయంలో ఊరికి 10 ఇండ్లు ఇస్తాడు, ఒక్క ఇల్లు కట్టలే. మేమే కట్టినాం. ఇంద్రమ్మ పథకం కింద మొత్తం నియోజకవర్గంలో ఇప్పటికే 3200 3300 ఇండ్లు ఇచ్చినాం. ఆల్రెడీ పనులు నడుస్తున్నాయి. ఒక 500-600 గృహప్రవేశాలు అయిపోయినాయి. ఇంకా ఒక 500-600 గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మనం ఏమైతే హామీ ఇచ్చినవి ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈయన ఏం చెప్పిండు, రూపాయికి వైద్యం ఇస్తా అని చెప్పిండు. మేము ఇచ్చినాం 5 లక్షలు. గతంలో ఆరోగ్యశ్రీ ఉంటే దాన్ని 10 లక్షలు చేసినాం. ఈ రాకేష్ రెడ్డి ఒక రూపాయి కాదు కదా, ఎవరు కార్యకర్త, సొంత కార్యకర్త కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయినా కానీ ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. రూపాయి వైద్యం అని బాగ్లింగంపల్లి హైదరాబాద్లో పెట్టింది ఉంది. మేమేమనుకున్నాం, హైదరాబాద్ని ఆర్మూర్ కూడా తీసుకొస్తాడేమో అనుకున్నాం. దాన్ని కూడా మెల్లగా ఏం చేసిండు, అది కూడా ఎత్తేసిండు. ఎటువంటి ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు, ఎక్కడ ఉంది చెప్పండి అంటున్నారు. ఆయన అంకాపూర్లోనే ఆయన సర్పంచ్ ఎలక్షన్లో ఒక వ్యక్తిని బలపరిచిండు, పైసలు ఖర్చు పెట్టిండు. పాపం ఫస్ట్ టైం నాకు తెలిసి పైసలు ఏదైనా ఖర్చు పెట్టిండు అంటే అంకాపూర్నే గెలవాలనే ఉద్దేశంతో అక్కడ ఖర్చు పెట్టిండు. ఖర్చు పెట్టిన 1000 పై చిలుకోట్లతో అక్కడ ఓడిపోవడం జరిగింది. నియోజకవర్గంలో 86 గ్రామాలు ఉంటే 86లో వీడు గెలిచింది, వీని పార్టీ గెలిచింది 11 మందే. మిగతా అన్నీ కూడా ఒక 6-5 బీఆర్ఎస్ గెలిస్తే మిగతా 66-67 మనం గెలిచినాం. ఇవి కాకుండా మున్సిపల్కి వచ్చేసరికి 36 సీట్లు ఉంటాయి. 36లో వాడు గెలిచింది 8 గెలిచిండు. దాంట్లో ఒక 2 1 3 ఓట్లతోనే గెలిచిర్రు. ఈ పరిస్థితి ఉంది. అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితులు ఉంది, ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మీరు ఆర్మూర్లో తిరగండి, ప్రతి వార్డులా డ్రైనేజీలు చేసినాం, సీసీ రోడ్లు చేసినాం, బీటీ రోడ్లు చేసినాం. ప్రతి గ్రామంలో 50 లక్షలు తగ్గకుండా అభివృద్ధి చేసినాం. స్కూల్స్ డెవలప్ చేస్తున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఈయన రాకేష్ రెడ్డి నిండు సభలో చెప్పిండు, అధ్యక్ష నాకు ఇచ్చింది 90 లక్షలే అన్నాడు. మరి ఇవాళ రోజు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు వచ్చి రాకేష్ రెడ్డి 700 కోట్ల నిధులు తీసుకొచ్చిండు అనేది మాట మాట్లాడుతుండు. మరి ఏడికెళ్ళి తీసుకొచ్చిండో, కేంద్రంకి వెళ్ళి ఏమైనా సపరేట్గా వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నాడో నాకు తెలియదు. ఏదున్నా సరే ఈ ప్రభుత్వంలో మేమున్నాం, మా ప్రభుత్వం ఇది, మా అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, బరాబర్ ఏదున్నా మేమే చేస్తాం. 100% ఏవైతే హామీలు ఇచ్చినాయో అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు మాత్రం ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గురించి కానీ, మా పీసీసీ అధ్యక్షుల గురించి కానీ మాట్లాడితే నిన్ను ఊర్లో ఉరికిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకొకటి మాట్లాడిండు మొన్న లాస్ట్ ఒక 2 వారాల క్రితం, పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేస్తా రమ్మను అంటున్నాడు. గక్కడ దాకా ఎందుకు పోయినవరా నాయన, నేనే చాలు నీకు,
నువ్వు నన్నే తట్టుకోలేకపోతున్నావు. నా గురించే నీ అసెంబ్లీలో అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడినావు, అధ్యక్ష అసలు నాది ఏం చెల్తలేదు అధ్యక్ష, నాది ఏం నడుతలేదు, ఎవడు ఇంటలేడు అని నిండు సభలో నువ్వు మాట్లాడినావు. సిగ్గుండాల, ఇంకా గక్కడి దాకా పోయినావు. ఎవరు కూడా అవసరం లేదు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి రా, నేను పోటీలకు సిద్ధంగా ఉంటా. ఒకవేళ నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ప్రధానంగా చూస్తే అంతకుముందేమో స్కూటీలు ఎత్తుకెళ్ళండి నేను, ఈరోజు బంగారం కూడా ఎత్తుకెళ్ళండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఆల్రెడీ ఇది సెక్షన్ 49 కింద, 186 కింద, 353 కింద ఇట్లాంటి ప్రేరేపణ చేసిన వాళ్ళని కంపల్సరీ శిక్ష విధించాల్సిందే. తప్పకుండా కోర్టుకు వెళ్తాం, ప్రభుత్వానికి నివేదిస్తాం, సిపి గారికి ఆల్రెడీ లెటర్ రాసినాం, సిపి గారికి ఇస్తాం. చట్టం ఏం చర్య తీసుకుంటే దానికి సిద్ధంగా ఉండాలి ఆయన. ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే ఆర్మూర్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుకే ఈరోజు చలో అంకాపూర్కు పిలుపుకోవడం జరిగిందని చెప్పేసి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HNTV, నిజాం.